హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు హిమగిరి సంధ్య బ్లాగ్స్. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదండి, మేము కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. చక్కగా పట్టుచీర, ఓల్డ్ స్టైల్ పట్టుచీర కట్టేసుకున్నాను, ఫుల్ గా రెడీ అయిపోయాను. అండ్ 3 రకాల ప్రసాదాలు, చక్కగా వంటలు అన్నీ అయిపోయినాయి. మా పాప కూడా ముద్దు గుమ్మలాగా రెడీ అయిపోయింది. అస్సలు ఇంట్రడక్షన్ ఇచ్చే టైం కూడా లేదు, కానీ అందరినీ దొబ్బేసి వచ్చి మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అండ్ ఇవాళ నేను మంచిగా పూజ చేశానండి. అమ్మవారికి చక్కగా అలంకరించాను, గాజులు వేసాను, చీర కట్టించాను, మంచిగా పూలు అన్ని కలిపి చాలా చక్కగా ఈసారి ట్రై చేస్తున్నాను అనమాట చేయడానికి. సో మీరు కూడా మాతో పాటు ఉండి అందరం కలిసి పూజ చేసుకుందాం. పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని పనమ్మాయి వచ్చి అంతా పని చేసి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత నేను తలస్నానం చేసుకొని కడప కుదించేసాను అనమాట. కడప కుదించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే గంటలు గంటలు కూర్చునేదాన్ని. సో ఈ మధ్య అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది, కానీ సో అలాగా ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాము. చక్కగా పూజకు అన్నీ రెడీ చేసేసుకున్నాము. నేను వ్రతం స్టార్ట్ చేసే ముందు రెగ్యులర్గా మనం ఏదైతే పూజ చేసుకుంటామో, మనం డైలీ పూజ చేస్తాం కదా, అలాగా పూజకు అన్నీ చేసి రెడీ చేసి దీపారాధన చేసి అంతా అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా మా దేవుడి గది అంటూ పెద్దగా ఏమి ఉండదండి. నేను చిన్న షెల్ఫ్ మాత్రమే పైకి చేయించాను అనమాట, ఎందుకంటే ఇంట్లో అంత స్పేస్ ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి ఫుల్గా డెకరేషన్ చేశాము. రూపం వచ్చేసి ఒక స్టీల్ సామాన్ల షాప్లో తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్ రీల్లో షేర్ చేశారనమాట ఒకరు. సో వాళ్ళని చూసి ఆ షాప్ వెతుక్కుంటూ వెళ్ళి కొనుక్కున్నాం అనమాట. చాలా బాగా వచ్చింది. అమ్మవారికి చక్కగా నల్ల పూసలు, కాసుల దండి అన్నీ వేశారనమాట. అదే షాప్లో ఈ ఏనుగులు కూడా తీసుకున్నాను. ఏనుగులు వచ్చేసి 600 రూపీస్ ఎంతో పేరు పడింది. చాలా బాగున్నాయి. దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి, కానీ అమ్మవారికి మా ఇంట్లో ఉన్న విగ్రహానికి ఇంత మటుకు సరిపోతుందని తీసుకొచ్చామన్నమాట. అండ్ ప్రసాదాలకు వచ్చేసి గారెలు అవన్నీ చేశాము. అండ్ పూజ వ్రతం స్టార్ట్ చేసే ముందు నేను అన్ని వస్తువులు దగ్గర పెట్టేసుకున్నానండి, ఎందుకంటే నేను ఆన్లైన్ పూజ చేస్తానన్నమాట. నాకు బుక్కులు చదివి పూజ చేయడం కానీ, లేదంటే పంతుల్ని పిలిచి చేయడం కానీ నేను వరలక్ష్మి వ్రతానికి అలా చేయను. రెగ్యులర్గా చాలామంది బుక్ చదివేసుకొని పూజ చేసుకుంటారు. అలాగే నేను బుక్ చదివితే ఏంటంటే ఏదైనా పొరపాటు చేస్తానేమో, ఏదైనా చదివినప్పుడు పొరపాటు పోతుందేమో అనే భయం నాకు ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఆన్లైన్లో పర్ఫెక్ట్గా ఉన్న వీడియో ఏదైనా చూసుకొని చక్కగా వీడియో ప్లే చేసుకుంటూ పంతులు గారు ఎలా అయితే చెప్తారో అలాగే ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఉంటాను. దానికంటే ముందు రోజు ఏం చేస్తానంటే, పూజ చేసేటప్పుడు ఏమేమి వాడతారు, ఏమేమి వస్తువులు కావాలి, మనం ఏమేమి రెడీ పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నీ ముందుగానే తీసి రెడీ పెట్టేసుకొని రెడీ అయిపోయి కూర్చుంటాం అనమాట. ఇంకొకసారి పూజ మీద కూర్చున్న తర్వాత పూజ అయిపోయే వరకు లేయకుండా చక్కగా కంప్లీట్గా శ్రద్ధగా పిల్లల్ని కూడా రెడీ చేసి, వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ తోటి పూజ ఎలా జరుగుతుంది, పూజలో ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తారు, అండ్ పంతులు గారు చెప్పే వ్రతంకున్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కూర్చోవడం అలవాటు అయితే మెల్లిమెల్లిగా పూజల మీద కాన్సన్ట్రేషన్, ఇంపార్టెన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయని చెప్పేసి అలా చేస్తాం అనమాట. ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పడంతో అమ్మవారు చాలా సంతోషించి రాధా చాలా చక్కని విషయాన్ని చెప్పారు. అయితే ఈ వ్రతము ఏ రకంగా చేయాలి, ఏ కాలంలో చేయాలి, ఓం పుష్కే నమః, ఓం శివనాశిన్యే నమః, ఓం ప్రీత పుష్కరిణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్రమాల్యాంబరాయే నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కరే దేవస్య పుత్రియే నమః, ఓం రుద్రస్య దేవస్య పుత్రియే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పుత్రియే నమః, ఓం భీమస్య దేవస్య పుత్రియే నమః, ఓం మహతో దేవస్య పుత్రియే నమః. తస్య బలాన తపదానంద ఆయాంతరాయాసి బాహ్యామ లక్ష్మీ. పూజ అయితే ఫైనల్గా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అందరం ప్రదర్శనలు చేసేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నాము. అందరూ దేవుడి ముందు ఏం కోరుకుంటారో తెలియదు, కానీ నేను మాత్రం ఒక్కటి కోరుకుంటానండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి బుద్ధిని ఇవ్వండి, నా పిల్లలకి మంచి చదువునివ్వండి, అంతే. అంతకు మించి నేను ఏది కోరుకోను. అండ్ దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు, వాకిలి, సంసారం, భర్త, పిల్లలు, ఇవన్నిటికీ దేవుడికి ఎంతో కృతజ్ఞతలు అని చెప్పేసి ప్రతిరోజు ఎవ్రీడే ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ ఎ హస్బెండ్, థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ ఎ బ్యూటిఫుల్ చిల్డ్రన్, థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ ఎ బ్యూటిఫుల్ హౌస్, లైఫ్, ఎవ్రీథింగ్. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు అంటారు కదా. సో దేవుడు అనుగ్రహం వల్లనే మనం ఇన్ని రకాలమైన ఆనందాలని అన్నిటినీ అనుభవిస్తున్నాం. కాబట్టి మన లైఫ్లో ఉన్న ప్రతి దానికి ఎవ్రీడే మార్నింగ్ మనం దండం పెట్టుకున్నప్పుడు దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలన్నది నా ఒక మోటివ్ అన్నమాట.
నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నాకే అంత మంచి జరగాలి, నేనే ఎక్కువ సంపాదించేసేయాలని మాత్రం ఎప్పుడు సంపద గురించి కానివ్వండి, బంగారం గురించి కానివ్వండి, భోజనం గురించి కానివ్వండి, ఏది నేను అసలు పొరపాటున కూడా దేవుడి ముందర అడగను. ఎందుకంటే మనం చేసిన పుణ్యం, మనం చేసిన దానం మనకి ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. అందుకని నా ప్రేయర్ చాలా సింపుల్గా ఉంటుంది. దేవుడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన దానికి థ్యాంక్స్ గివింగ్ చెప్తూ, పిల్లల ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలి, వాళ్ళకి చదువు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మాత్రమే మొక్కుతూ ఎవ్రీడే నా ప్రేయర్ సాగుతుందనమాట. అండ్ మెయిన్లీ నా స్టూడెంట్స్ గురించి, నా స్టూడెంట్స్ ఎవరెవరైతే నా మీద హోప్స్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసి నన్ను నమ్మి ఉన్నారో, నన్ను నమ్ముకున్న ఎవరికైనా కానివ్వండి, అంటే వీసా ప్రాసెస్ ఒకటే కాదు, నా లైఫ్లో ఎవరైనా సరే నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ నమ్మకం ఎప్పుడు పోకూడదు అని చెప్పేసి ఎప్పుడు నేను ఆ ట్రస్ట్ అనేది పెట్టుకోవాలి అని చెప్పేసి నేను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేను ఏం ప్రే చేస్తాననేది. అండ్ నేను పూజ మాత్రమే చేశానండి. కంప్లీట్గా వంటలు కానివ్వండి, ప్రసాదాలు, మధ్యాహ్నంకి అందరికీ భోజనాలు మొత్తం మా మేనత్తే చేసిందనమాట. మా డాడీకి ఓన్ సిస్టర్. చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ నా పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత మా అత్తయ్య మా ఇంటికి వచ్చిందనమాట. నా పెళ్ళిలో వచ్చింది అంటే మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. ఫస్ట్ టైం, అది కూడా నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత రావడము. సో అత్తయ్య వచ్చి చాలా బాగా చేస్తుందండి వంటలు. అసలు చాలా పెద్ద కుటుంబంలో ఉండొచ్చిందనమాట. 40-50 ఏళ్ళు ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో సంసారం చేసి వచ్చింది కాబట్టి అన్ని పనులు చకచకా చేసేస్తుంది అనమాట. నంద్యాలలో ఉంటారు మా అత్తయ్య. రీసెంట్గా మా మామయ్య చనిపోయారు. మామయ్య చనిపోయిన తర్వాత తనకి ఎప్పుడు కొంచెం అట్లా రిలాక్స్ ఇవ్వాలని చెప్పేసి తనని మేము అట్లా ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా తీసుకొస్తూ ఉన్నాము. లేదంటే అసలు మా అత్తమ్మ ఇంటి నుంచి బయటికి గడప దాటి ఒకరి ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఉండింది మాకు అసలు మా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటివరకు అసలు మాకు గుర్తు కూడా లేదు. అంత బిజీగా తన లైఫ్కి అట్లా డెడికేట్ అయిపోయి ఉండింది. చూసారు కదా, ప్రసాదాలు అన్నీ తనే ఉండింది. చక్కగా పరమాన్నం చేసింది, నెయ్యి, జీడిపప్పు అన్నీ వేసి పులిహోర చేసింది, గారెలు చేసింది అనమాట, పప్పుచారు, వంకాయ, ఆలుగడ్డ కర్రీ అన్నీ చాలా బాగా కుదిరాయి ఆ రోజు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి చక్కగా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాము. ఆ రోజు చేసిన వంటలు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అందరం బాగా ఎంజాయ్ చేసాము, చక్కగా భోజనం చేసామన్నమాట. మధ్యాహ్నం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా బయట నుంచి మా పిన్ని వాళ్ళని కూడా పిలిచామన్నమాట. నేను ఇక్కడ ఎందుకు డ్యాన్స్ చేస్తున్నానంటే మా మమ్మీని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సరదాగా. సో మా మమ్మీకి పసుబొట్టు ఇచ్చేటప్పుడు డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాను, ఊరికే నవ్వుతూ ఉంటుందని చెప్పేసి. సో అలాగా ఫస్ట్ మమ్మీకి పసుబొట్టు ఇచ్చేసాను, తర్వాత మా మేనత్త పిల్లలకి ఇద్దరికి, నలుగురికి ఇచ్చాను. ఇంకా మా బయట నుంచి మా పిన్ని గారు కూడా వచ్చారనమాట ఈవినింగ్, తనకు కూడా ఇచ్చేసాను. కంప్లీట్గా 5 మెంబర్స్కి పసుబొట్టు ఇచ్చేసాను అనమాట. రీసెంట్గా మా మామయ్య చనిపోయారని చెప్పాను కదండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నప్పుడు అనుకోవచ్చు, ఏంటబ్బా వాళ్ళ హస్బెండ్ చనిపోయి అని చెప్తున్నారు, మళ్ళీ అత్తమ్మనేమో బొట్టు పెట్టుకుంది, అన్ని పసుబొట్టు తీసుకుంటుంది అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. అండ్ మా దగ్గర కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, మా మామయ్య బతుకున్నప్పుడు మా అత్తమ్మ చాలా నిండుగా ఉండేదన్నమాట. ఎప్పుడు పసుపు కుంకుమలు, నిండా గాజులు అన్నీ వేసుకొని ఉండేదన్నమాట. సో మామయ్య ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు ఒక చిన్న మాటలో అత్తమ్మ అనిందంట, ఇలాగా నువ్వు ఊరికే నా గాజులను చూసి, నా పట్టీలను చూసి ఎంత మురిసిపోతూ ఉంటావు కదవే, నువ్వు చనిపోయిన తర్వాత ఇవన్నీ తీసేస్తారు నాకు, నువ్వు ఉన్నంతసేపే ఈ అందం నాకు, నువ్వు చనిపోయిన తర్వాత ఇవన్నీ తీసేస్తారు అంటే ఒక్క క్షణం తన నోరు మూసి మా మామయ్య అన్నారంట, నీకున్న సౌభాగ్యం, నీకున్న గాజులు, బొట్టు నీకు చిన్ననాటి నుంచి వచ్చింది, నువ్వు ఇలాగుంటేనే నాకు చాలా ఇష్టం, నేను బ్రతికి లేకపోయినా నేను చనిపోయినాక పైన నుంచి కూడా నేను నిన్నే చూస్తూ ఉంటాను, అందుకని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నేనున్నా చనిపోయినా కూడా గాజులు, బొట్టు మాత్రం పొరపాటున తీయద్దు అని చెప్పి
చనిపోయే ముందు ప్రామిస్ తీసుకున్నారంటండి. అందుకని ఆమె కట్టుబడితోటి వాళ్ళ ఆయనకు అంత డెడికేషన్ అనమాట. చాలా చాలా లవ్ చేస్తుంది. చనిపోయి ఆల్మోస్ట్ 2 months అయిందండి. డైలీ తను టీ తాగితే టీ పెడుతుంది, లంచ్ తింటే లంచ్ పెడుతుంది, ఈవినింగ్ స్నాక్స్ అంటే స్నాక్స్ పెడుతుంది. సో అలాగా ఇంకా తను బతికే ఉన్నారు అని చెప్పేసి అలా ఫీల్ అవుతూ అదే ఇదిలో బతుకుతూ ఉందన్నమాట. సో మేము కూడా ఏంటంటే వీ రెస్పెక్ట్ హర్ ఫీలింగ్స్, వీ రెస్పెక్ట్ హర్ రిలేషన్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా సింపుల్గా హ్యాపీగా ఈసారి చాలా చాలా ప్రశాంతంగా జరిగిన మా వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ, until next beautiful vlog, Sandhya signing off. Bye bye.